హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మన వివో V60e గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు, కాకపోతే చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిందని చెప్పచ్చు. కాకపోతే చైనాలో ఈ మొబైల్ సంబంధించిన పిక్స్ కూడా అయితే వీళ్ళు రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఈరోజు మనం ఈ వివో V60e సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ ఇంకో విషయం ఏమంటే వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకపోతే మీకు చాలా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే మీద రాబోతుంది. కానీ మనకి ప్రొడక్షన్ బేస్మెంట్లో వీళ్ళు డైమెన్షన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. బాగుంటుంది ఈ ప్రొడక్షన్. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది అనమాట. మేజర్ మనకి వివో మొబైల్స్ చూస్తూ ఉంటాం కదా, సౌండ్ చాలా లౌడ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69తో కూడా రాబోతుందని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. మనకి IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది, ప్లస్ NFC కూడా సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకి IR బ్లాస్టర్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది అన్నమాట. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఏమైనా రిమోట్ కంట్రోల్ డివైసెస్ ఉంటే వాటిని మనము ఈ IR బ్లాస్టర్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫీచర్ ఇది. మనం డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బాగుంటుంది అనమాట. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా మేజర్ ఎవరైతే సినిమాలు చూస్తూ ఉంటారో వాళ్ళకి డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి క్వాడ్ డిస్ప్లేలో వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది ఏ డిస్ప్లేలు కూడా రాదు. అందుకనే చెప్తున్నాను. క్వాడ్ డిస్ప్లేలో బాగుంటుంది అనమాట మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ అనేది. 120 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఎక్స్ట్రా టెంప్లెట్ సపోర్ట్ ఉంది. మనకి ఎల్మో సపోర్ట్ ఉంది. అంటే మనం OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్లో చూడవచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది అన్నమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 బిల్డియం ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. ఇది మనకి LPDDR4X రాబోతుంది. అలాగే FFS 2.2 రాబోతుందని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలని ప్రాసెసర్ మనం యూజ్ చేసుకొని మళ్ళీ టాస్కింగ్కి డే టు డే పర్పస్కి మనకి ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్గానే హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. ఇంకా మీరు గేమింగ్ కోసం ఈ మొబైల్ చూస్ చేసుకొని మీకు గేమింగ్ కూడా ఆల్మోస్ట్ మంచి గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. మంచి గేమ్స్ అంటే మరి మీరు PC లెవెల్ గేమ్స్ ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. కాకపోతే మనకి మెయిన్ కెమెరాలో వాయిస్ అయితే సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెపేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 8 MP అంటున్నారు అనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. ఇది ఎంతవరకు రియలో తెలియదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 30 MP అంటున్నారు. ఇంకో రూమర్స్ ప్రకారం అయితే 50 MP అంటున్నారు అనమాట. పోతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఫ్రంట్ కెమెరా 30 MP వస్తుంది అనుకుంటున్నా. చూడాలన్నమాట, ఏదో వస్తుందని చూడాలి. ఒకవేళ 30 MP వస్తే బెటర్ ఫోటోస్ కవర్ చేయగలదు ఫ్రంట్ కెమెరా నుంచి. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. 90 watts వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందని చెప్పవచ్చు. నవే డేస్ మనం ఏ మొబైల్ చూసుకున్న ఆల్మోస్ట్ బ్యాటరీలో 7000 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మెయిన్ పీరియడ్ ఏమంటే ఈ జనరేషన్ వాళ్ళకి బ్యాటరీ ఎక్కువ కావాలన్నమాట. కాబట్టి బ్యాటరీ ఎక్కువ ఇంప్రూవ్ చేస్తేనే బాగుంటుంది మనకి మొబైల్. ఇంకా మనకు ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశానని చెప్పొచ్చు అనమాట. మీకు ఈ మొబైల్ ఫీచర్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏం లేదు, లాస్ట్ వరకు మన వీడియోని చూసింటారు కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై.